ఇంటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. పల్లవి శ్రేయ ప్రెగ్నెన్సీ అయినందుకే ఇంట్లో వాళ్ళందరూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారనే నేను ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడితే అవని డాక్టర్ను పిలిపించి నేను ప్రెగ్నెన్సీ కాదు అనేసి ఇంట్లో వాళ్ళ ముందు చెప్పించింది. ఆయన శ్రేయ ప్రెగ్నెన్సీ అయినందుకే ఇంత బాగా చూసుకుంటున్నారు. రేపు ఒకవేళ పాపనో బాబునో కంటే ఇంకా శ్రేయని ఎలా చూసుకుంటారు? అదే నన్ను మాత్రం పురుగులా చూస్తారు. అప్పుడు అలా చూడడానికి వీల్లేదు. శ్రేయ ప్రెగ్నెన్సీ పోవాలి, ఎలాగైనా పోగొట్టాలి అనేసి పల్లవి అనుకుంటుంది. అనుకొని శ్రేయ వాళ్ళ రూమ్ ముందు ఆయిల్ పోస్తుంది. ఆయిల్ పోసి డబ్బా కూడా అక్కడే పెట్టి వస్తుంది. తర్వాత శ్రేయ చూసుకోకుండా ఆయిల్ మీద కాలేసి జారబోతుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. అప్పుడు శ్రేయ కింద పడకుండా శ్రీకర్ పట్టుకుంటాడు. అప్పుడు పార్వతి ఎందుకమ్మా చూసుకొని నడవాలి కదమ్మా అనేసి అంటుంది. అప్పుడు శ్రీయ ఆయన ఇక్కడ ఆయిల్ పోసారు అత్తయ్య ఎవరో అనేసి అంటుంది. అప్పుడు పల్లవి వచ్చి ఇక్కడెవరు ఆయిల్ పోసారు ఆయన అనేసి పల్లవి అంటుంది. అప్పుడు శ్రీకర్ ఆయన అవని వదిన నీకు ఆయిల్ డబ్బా ఇచ్చాను కదా పొద్దున్నే, ఇక్కడికి ఎలా వచ్చింది ఆ డబ్బా అనేసి అంటాడు. అప్పుడు అవని ఏమో తెలియదు శ్రీకర్, నాకు తెలియదు ఆ డబ్బా ఇక్కడికి ఎలా వచ్చిందో అనేసి తను అంటుంది. అప్పుడు పల్లవి ఏమైనా డబ్బాకి ఏమైనా కాళ్ళుండి నడిచొచ్చిందా, అంటే నువ్వే ఇక్కడ ఆయిల్ పోసున్నట్టున్నావు, అంటే శ్రేయ ప్రెగ్నెన్సీ పోవాలనేసి ఆయిల్ పోసావు అనేసి అంటుంది. అప్పుడు అవని ఏం మాట్లాడుతున్నావు పల్లవి, నేనెందుకు పోస్తాను, శ్రేయ ప్రెగ్నెన్సీ పోవాలని నేనెందుకు అనుకుంటాను అనేసి అంటుంది. అప్పుడు పల్లవి అంటే నాకు ఎలాగో ప్రెగ్నెన్సీ లేదు కదా అక్క, శ్రేయ కూడా ప్రెగ్నెన్సీ లేకపోతే ఆరాధ్యనే ఈ ఇంటికి వారసురాలు అవుతున్న ఉద్దేశంతోనే శ్రేయ ప్రెగ్నెన్సీ పోవాలని చూసావు అనేసి అంటుంది. అప్పుడు అవని నేను ఎందుకు అలా పోస్తాను, నేను పోయలేదు అనేసి తను అంటుంది. అప్పుడు పల్లవి అయినా మా డాడీని విడిపించమన్న జైల్లోంచి విడిపించడం లేదు, ఒక 2 hours తీసుకొచ్చారు మీరంతే, అయినా నీకు తండ్రి గురించి తండ్రి ప్రేమ గురించి ఏం తెలుసులే అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయినా నువ్వు అవని గురించి అలా మాట్లాడకూడదు అనేసి అంటాడు. అప్పుడు పల్లవి అయినా మీ పెద్ద కోడలు చెప్పింది మాత్రం కరెక్ట్, నేను చెప్పింది మాత్రం రైట్ మామయ్య గారు, రాంగ్ అనుకుంటారు మామయ్య గారు, మీరు వినరు, ఇంట్లో వాళ్ళు ఎవరు నా మాట వినప్పుడు నేను మీ ఇంట్లో ఎందుకు ఉండాలి, నేను ఉండను మామయ్య గారు ఈ ఇంట్లో అనేసి బ్యాగ్ సర్దుకొని బట్టలు సర్దుకొని బయటకు వస్తుంది. వచ్చినప్పుడు కమల్ ఎందుకు సదురుతున్నావు బట్టలు, వద్దు అనేసి తను అంటాడు. అన్న కానీ వినకుండా బ్యాగ్ సర్దుకొని బయటకు వస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు ఎందుకమ్మా బట్టలు సదురుకొని వస్తున్నావు, బ్యాగ్ తీసుకొని వస్తున్నావమ్మా అనేసి అంటారు. అప్పుడు పల్లవి ఎందుకు ఉండాలి ఈ ఇంట్లో, నాకు ఎవరి సపోర్టు లేదు, నేను చెప్పిన మాట కూడా ఎవరు వినరు, నా భర్త కూడా నేను చెప్పే మాట వినడు, అలాగే మా తండ్రినేమో జైల్లో ఉన్నాడు, అలాగే మా అమ్మకు చెప్పుకునే పరిస్థితి నాకు లేదు, అయినా మా డాడీతో చెప్పుకునే తట్టు కూడా లేదు, మా డాడీ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు, అయినా మామయ్య గారు మా నాన్నకి దండేయండి చనిపోయాడు అనుకోండి అనేసి పల్లవి ఏడుస్తూ రాజేంద్ర ప్రసాద్ని అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. అయినా మా డాడీ అంటే కూడా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు, అయినా అక్షయ్ అలాగే అవని అక్క మా